మనందరికీ ఒక ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇష్టం లేని ఫుడ్ ఐటమ్ కూడా ఉంటది. మీకు ఇష్టం లేని ఫుడ్ ఐటమ్ ఏంటి? నాకు ఇష్టం లేనిది అనే కన్నా నాకు విరక్తి పుట్టిన ఫుడ్ ఐటమ్ ఏంటంటే బెండకాయ పులుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పటి నుంచి బెండకాయ పులుసు అంటే ఏంటో తెలియదు. మా ఇంట్లో ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. మనము మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం కన్సల్టెన్సీలో జాయిన్ అవుతాం కదా. సో యూజువల్ గా అన్ని కన్సల్టెన్సీస్ లో ఏంటంటే మననే కుక్ చేసుకోమంటారు. కానీ మా కన్సల్టెన్సీలో కొంచెం అగ్రెసివ్ గా మార్కెటింగ్ చేసుకోవచ్చు, టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి వాళ్ళే కర్రీ పంపించేవాళ్ళు. రైస్ మనం పెట్టుకోవాలి, కర్రీ వస్తుంది, ఇంకా పెరుగు ఉంటది. కర్రీ, పచ్చడి, పెరుగు సెట్. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్, పీనట్ బటర్. ఒక కర్రీ వచ్చేది 2 పూటలా అదే తినాలన్నమాట. సో నేను ఫస్ట్ టైం బెండకాయ పులుసు అక్కడ తిన్నాను. అక్కడ వరకు బానే ఉంది. కథలో ట్విస్ట్ ఏంటంటే మా కన్సల్టెన్సీలో ట్యూస్డేస్ ఇంకా థర్స్డేస్ ఎగ్ వచ్చేది, వెడ్నెస్డే రోజు చికెన్ కర్రీ వచ్చేది. అండ్ మా మొత్తం కన్సల్టెన్సీలో ఎగ్ కూడా తినని ఏకైక వెజిటేరియన్ నేను ఒక్కదాన్నే. సో ఇప్పుడు నా ఒక్కదాని కోసం వేరే కర్రీ వండితే పంపించారు కదా. సో అందుకని నేను ఏం చేసాను అంటే మండే రోజు వచ్చిన కర్రీనే సైడ్ చేసుకుని నెక్స్ట్ 3 days తినేదాన్ని. అండ్ 85% ఆఫ్ ద టైం మండే రోజు ఏమొచ్చేది, బెండకాయ పులుసు వచ్చేది. అప్పుడప్పుడు నా కర్మ కాలితే ఫ్రైడే, సాటర్డే, సండే రోజుల్లో కూడా ఒక రోజు బెండకాయ పులుసే వచ్చేది. వారానికి బై డిఫాల్ట్ 8 పూటలు బెండకాయ పులుసు తింటే ఏమొస్తుంది? దాని మీద విరక్తి వస్తుంది. అంతే, అక్కడే టేస్ట్ చేశాను, మళ్ళీ అక్కడే వదిలేసాను. అక్కడ నుంచి బయటకు వచ్చినాక ఈ రోజు వరకు నేను ఎప్పుడు బెండకాయ పులుసు వండుకోలేదు, ఎక్కడా తినలేదు కూడా. ఆఫ్టర్ 8 years ఐ విల్ బి ఈటింగ్ బెండకాయ పులుసు అగైన్ టుడే. ఎందుకంటే దిస్ ఇస్ ఎపిసోడ్ 4 ఆఫ్ గుర్తుకొస్తున్నాయే, వేర్ ఐ విల్ బి రిమెంబరింగ్ మై పాస్ట్ మెమరీస్ అండ్ షేరింగ్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఈ కథ చెప్పాలి కాబట్టి నేను ఇవాళ ఇది వండుతున్నాను. బట్ బానే వచ్చింది టేస్ట్. నేను రసం పౌడర్ కూడా యాడ్ చేశాను అండ్ ఎవ్రీథింగ్ టేస్ట్ బెటర్ విత్ రసం పౌడర్ అకార్డింగ్ టు మీ. సో యా, ఇందాక కర్రీ, పచ్చడి, పెరుగు అన్నాను కదా. పచ్చడికి కూడా ఒక స్టోరీ ఉంది. ఈ రీల్ కి వచ్చే రీచ్ ని బట్టి నేను ఆ స్టోరీ కూడా మీకు చెప్తాను. ఎనీవే, నాకు బెండకాయ పులుసుకున్న ట్రామాని పక్కన పెట్టేసి వండాను. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇదంతా పడేయకుండా కంప్లీట్ చేయడం.